గైస్ మీ మామగారికి ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 50 years అయితే ఉంటాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మాకు బ్యాంక్ హాలిడే వీకెండ్ కదా, సో అందుకని ఏంటంటే ఒక చారిటీ 10K మైల్ రన్ అనేది పెట్టారు ఇక్కడ. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. సో దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ మంచి సన్నీగా అయితే ఉంది. సో అసలు డీటెయిల్స్ ఏంటంటే, సో ఇది వచ్చేసి 34th యాన్యువల్ జాన్ ట్రేసీ 10 మైల్ రన్ అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఒక చారిటీ రన్ అనమాట. ఎందుకంటే దీని ఎంట్రీ టికెట్ కూడా 40 euros. సో ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ అంతా కూడా చారిటీకి డొనేట్ చేస్తారనమాట. లైక్ క్యాన్సర్ సొసైటీ కానీ, లేదంటే డాగ్స్ కానీ, సో అట్లా చారిటీకే మొత్తం యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ 10 మైల్ రన్స్ కానీ, లేదంటే చిన్న చిన్న మ్యారథాన్స్ కానీ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ. సో మీకు చూపిస్తాను ఇక్కడ. గైస్ ఇప్పుడే మనకి ఒకళ్ళు మంచి కపుల్ అయితే కలిశారు. సో వాళ్ళ హౌస్ ఇదే అనమాట. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏంటి మీరు వ్లాగ్ చేస్తారు ఏంటని. ఆయన చూడండి ఎలా పరిగెత్తున్నాడు, ఆయన బెలూన్ పెట్టుకుని. అసలు మూమెంట్ చూడండి గైస్, క్రేజీ ఉంది అసలు. మూమెంట్ చూడండి అసలు ఎంత ఇదంటే అందరికి ఎంత ఇష్టం అంటే, సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అసలు అయితే కొంతమంది స్కాట్లాండ్ నుంచి కూడా వచ్చారంట. సో అంత ఫేమస్ అనమాట ఈ జాన్ ట్రేసీది. 24 minutes. Okay. Last year. Oh. For the group. Okay. From start to finish. For the first I think this is the most famous 10K mile run. Yeah. There's what did he tell me? 3,700 logged in today. Oh. No, they expect maybe 2,700 to turn up. Okay. But there's 3,700 logged. Yeah, like when I'm trying to see book for my friend, like it's sold out. Like. Yeah, they close it. Yeah. Yeah. Guys, we'll expect చేసింది 2,700 అంట. సో వాళ్ళు వచ్చింది 3,700 అంట. క్రేజీ అసలు. You're saying something about the someone came from Scotland? Yeah, we had a lady a minute ago warming up. Okay. And she informed me that she was after leaving Scotland yesterday. Oh. Stayed I think Cork last night and here this morning for the race. Oh. Just for this I think most of the people, I think they're not from Ireland. There's a lot of people. Yeah, the local club is only maybe 150 in the local club. Oh, okay. So the other 2,500 or 3,000 are all Ireland. Maybe for suppose like from Ireland, like they came like 2,000 people. Yeah. And the rest like 1,700 people from all over. countries, all over. I'd say all over. Yeah. Guys, this is a crazy. This has always been the biggest one. Okay. Yeah. I think this is the biggest one, guys. Seriously. So crazy ఉంటుంది అయితే అసలు. Start to fill now. Look. Yeah. Generally, for the full amount from the start line is to hear about. Oh. That generally 2,500 to 3,000. Okay. Will fill all this area. Oh. We can guess how many. Crazy. That's crazy. I think they'll be starting at 11 o'clock, right? I think 11. Yeah. 11 o'clock. Yeah. So గైస్ టైం వచ్చేసి 10:45 అయితే అవుతుంది. ఇంకా కరెక్ట్గా 15 minutes అయితే ఉంది. సో చూద్దాం, అంటే స్టార్టింగ్ పాయింట్ అక్కడంట. సో అక్కడికి వెళ్దాం మనం. ఫస్ట్ అసలు మూమెంట్ ఏందో చూద్దాం. క్రేజీ ఉంటుంది అదంట. లెట్స్ గో నౌ. గైస్ ఇంకా అసలు వస్తూనే ఉన్నారు. అసలు 11 o'clock కదా, ఇంకా చూడండి అసలు వార్మప్ అవుతూనే ఉన్నారు ఇంకా. సో ఆ మధ్యలో అక్కడంట స్టార్ట్ అయ్యేది. సో అక్కడికి వెళ్దాం పదండి. లెట్స్ గో నౌ దేర్. గైస్ అసలు రెస్ట్ చూసారా, క్రేజీ ఉంది అసలు. సో ఇప్పుడే నాకు తెలిసి స్టార్ట్ అయితే అవుతుంది. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు చాలా మోస్ట్ ఫేమస్ అంట ఈ 10K మైల్ రన్. సో స్టార్ట్ రన్ వచ్చేసి ఇగో ఇక్కడంట స్టార్ట్ రన్. సో వీళ్ళందరూ వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి అయితే ఉన్నారు.
సో ఇప్పుడే అక్కడ అందరూ సెట్ అవుతున్నారు అనమాట. అందరూ చాలా మంది, అంటే ఇది ఎంత తక్కువలో కంప్లీట్ చేస్తే అదనమాట. అండ్ ప్రైజ్ మనీ కూడా బాగుంది. ప్రైజ్ మనీ కూడా అరౌండ్ 6,000 euros ఎంత ఉన్నట్టుంది ప్రైజ్ మనీ కూడా. సో చాలా మంది ఏంటంటే బెలూన్స్ కూడా ట్రై చేసుకుంటున్నారు. బెలూన్స్ ట్రై ఇవన్నీ ఇక్కడే అనుకుంటా స్టార్టింగ్. చాలా రష్ అయితే ఉంది. సో ఇవన్నీ ఇదే అనుకుంటా స్టార్టింగ్ పాయింట్. ఇటు సైడ్ నాకు తెలిసి ఫస్ట్ షార్ట్ రన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇవన్నీ ఇక్కడైతే వీళ్ళైతే RSA నుంచి ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు అందరూ. గైస్ వీళ్ళకి అసలు ఎంత స్టామినా అంటే, నాకైతే కొంచెం దూరం పరిగెత్తగానే నా పని అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి వీళ్ళు పరిగెత్తనే ఉంటారు. ఇంకా నాకు తెలిసి ఎట్లా మనం కూడా వెళ్దాం. మనం ఎంత దూరం పరిగెత్తగలిగితే అంత దూరం వెళ్దాం. జస్ట్ ఒక వార్మప్ టైప్ అనమాట ఇది కూడా. నాకు ఇప్పుడే ఐస్ వస్తుంది. వీళ్ళకైతే నాకు తెలిసి ఇంకా ఆయాసం రాదనుకోండి. ఇంకా ఆగండి, కొంచెం ఆయాసం తగ్గాక మళ్ళీ విష్ చేస్తారు అందరు. గైస్ మీ మామగారికి ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 50 years అయితే ఉంటాయి. మా అమ్మగారు కూడా చూడండి అసలు ఎంత బాగా పరిగెత్తున్నారు అసలు. అంటే ఇక్కడ నాట్ అబౌట్ ఏజ్ గైస్, సీరియస్లీ చెప్తున్నా. వీళ్ళకున్న డెడికేషను, వీళ్ళకున్న ఫిట్నెస్ అసలు హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ. చాలా చిన్న ఏజ్ నుంచి కూడా వీళ్ళు పరిగెత్తుగా ఉన్నారనమాట అసలు. బొడ్డోడికి యాక్చువల్గా కెమెరా నచ్చిందంట, అందుకనే మనం వాడికి థమ్స్అప్ ఇచ్చాం. ఇలా నాకు తెలిసి అమ్మో లైన్ చూడండి ఎంతవరకు ఉందో. అచ్చా ఇలా ఈ ఆల్ రోడ్ వరకు వెళ్ళి వస్తారనుకుంటా, ఎక్కడివరకు అనుకుంటా. సో నాకు తెలిసి ఇక్కడి నుంచి సో ఈ ఆల్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు తెలిసి ఇట్లా షిఫ్ట్ అవుతారు వీళ్ళు. గైస్ నేను అనుకోవటం ఇది మైల్ 1 అని అనుకుంటున్నా. ఇక్కడ వరకు మైల్ 1 అయిందనమాట. సో ఇలానే రన్ను ఇలా ఈ ఆల్ వరకు వెళ్ళి నాకు తెలిసి మళ్ళీ వెనక్కి రావాలనుకుంటా. గైస్ చూడండి, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల వీళ్ళు మైల్ 3 కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. క్రేజీగా సీరియస్లీ అంత ఫాస్ట్గా వీళ్ళకి మైల్ 3 అయిపోయిందో నాకేం అర్థం కాలేదు అసలు. సో ఈవెన్ ఆల్రెడీ వీళ్ళకి మైల్ 3 అయిపోయింది. ఇక్కడ వరకు మైల్ 3 బోర్డు ఎక్కడో ఉంటుంది నాకు తెలిసి. చెప్తున్నారు ఇక్కడ ముసలాయిన్ చూడండి అసలు. సో ఇలా 3 miles అయిందంటే ఇంకా
3 miles ఏంటంటే ఇంకా ఒక ముస్లిం చూడండి అసలు క్రేజీ అసలు. క్లాన్మెల్ చూడండి డిఫరెంట్ ఇవ్వండి. వెస్ట్ వాటర్ ఫాల్, క్లాన్మెల్. సో అలా డిఫరెంట్ యూపీఎన్సీ. సో అలా డిఫరెంట్ కౌంటీస్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ. మా అమ్మగారు చూడండి అసలు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. Coming, keep relaxed now, keep the balance, that's it! Keep away from the crowd. That's it, everyone! Thank you. That's it, everyone, keep గైస్ ఇది ఇంత ఫేమస్ అవటం వలన ఏంటంటే వాటర్ ఫోర్డ్ నుంచి యాల్ నుంచి అండ్ ఎన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఐర్లాండ్ ఉన్నాయి సరే అందరూ వచ్చి ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. వాటర్ ఫోర్డ్ చూసా, యాల్ చూసా అండ్ చాలా డిఫరెంట్ వాళ్ళకి మ్యారథాన్ క్లబ్స్ అయితే ఉంటాయి కదా, అందులో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ పర్సన్ €40 పే చేయాలన్నమాట మ్యారథాన్ రన్ చేయాలంటే. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ తర్వాత చారిటీకి అయితే ఇస్తారనమాట. సో అంటే వీళ్ళకి ఒక చిన్న ప్రౌడ్ అనమాట, ఎవ్రీ మ్యారథాన్ వీళ్ళు ఒక రన్ చేస్తున్నారు అంటే. సో ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, సో మనం అయితే ఫినిష్ లైన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రన్నర్స్ అయితే 50 minutesలో కంప్లీట్ చేసేస్తారంట. సో ఈ ఫినిష్ మనకి ఇక్కడే ఉంది. అప్పటి నుంచి చెవు ఏంటో మూసిపోయింది కానీ నా చెవు. సో 50 minutesలో కంప్లీట్ అయిపోతుందంట. సో ఫస్ట్ క్లాస్ రన్నర్స్ అయితే. సో చూద్దాం, మనం అయితే ఫస్ట్ ఫినిష్ లైన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ మనం చూద్దాం అసలు ఎవరు ఫస్ట్ వస్తారో ఏంటో. దారి మొత్తం వాటర్ అయితే పెట్టారు వాళ్ళకి హైడ్రేషన్ కోసం. సో ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. లెట్స్ గో దేర్. సో ఆయన చెప్పడం ఏంటంటే ఫస్ట్ క్లాస్ రన్నర్స్ 50 minutesలో కంప్లీట్ అయిపోతుందంట. సో చూద్దాం ఎంత టైంలో వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఏంటని. నాకు తెలిసి అక్కడ క్లాక్ కూడా ఉన్నట్టుంది అక్కడ. సో ఒకసారి అయితే మాట్లాడదాం. No, congratulations on your win. Cheers, thank you. You're running yourself? Yeah, for play, man. This fella came second. Congratulations. So you're from Dublin or? No, from Clare. Clare? Yeah. By New Balance. What's your name? My name is Sai. Saim. Well done, Saim. Sai. Sai, So well done. basically I'm a YouTuber. Oh, very good. Not so bad. So how you feeling on your win then? Yeah, delighted with it. You like it? Yeah. So I heard like this is not your first win. This is my first time doing this. Yeah. First time doing the John Tracy 10-miler. So have you done in you have done any runs in Clare? Have I done runs in Clare? Yeah, I've done a few runs in Clare as well. So Okay. yeah, it's that time of year. There's loads of races back again. You know, So it's not easy. 10 mile. It's a tricky distance. It's a tricky distance, 16 yeah. kilometers, whatever
whichever way you want to call it, you know. Yeah. But yeah, that's So, the story. so Well thanks so done, much, man. Simon. Yeah, Thanks so to much. meet you. Nice to Take meet care, you. Thank you. So, lastly, మనం అయితే మాట్లాడాము. ఇట్స్ నాట్ ఈజీ గైస్, సీరియస్లీ చెప్తున్నా. సో 16 kilometers రన్. సో చెప్పా కదా, ప్రో రన్నర్స్ ఆల్మోస్ట్ ఒక 50 minutes లోపే 50 minutes లోపే కంప్లీట్ చేస్తారు. సో మనోడైతే 50 minutes లోపే, నాకు తెలిసి 48 minutes అక్కడే క్లియర్ చేశాడు. సో క్రేజీ. సో అందరైతే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఎన్నింటికి స్టార్ట్ అయిందంటే ఇది నాకు తెలిసి 10 అన్నారు కదా, 10 o'clock అలా స్టార్ట్ అయినట్టుంది. సో 2 hours అయిపోయింది. సో ఇంకా అందరూ అంతే, అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు అందరు. ఇంకా గైస్ ఫైనల్లీ అయితే అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. క్రేజీ అనిపించింది నిజంగా. సో ఎప్పుడు ఇక్కడ ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో ఈసారి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నా. నేనైతే చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను గైస్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేస్తాను. ఎందుకంటే పార్టిసిపేట్ చేద్దాము అనుకునే టైంలోనే టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఏంటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2700, వీళ్ళు వచ్చిన మెంబర్స్ అంతా కలిపి 3700 అయ్యారంట. సో అందుకనే కొంచెం టికెట్స్ అయితే దొరకలేదు. సో నెక్స్ట్ టైం పక్కా మనం ఇందులో అయితే పార్టిసిపేట్ అయితే చేద్దాము. సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ like, share and subscribe. See you in the next vlog. Bye bye.